కొరకు మనము ఇతరుల్ని అది పొగడకూడదు, దేవుని కొరకు ఏది కూడా ఆశించి, కానీ మనం దేవుణ్ణి మాత్రమే పొగడాలి, దేవుడిని మాత్రమే హానర్ చేయాలి, దేవుణ్ణి మాత్రమే గణపరిచినట్లయితే దేవుడు నిన్ను గణపరుస్తాడు. అదేవిధంగా 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ అధ్యాయము 34వ వచనంలో 33వ వచనంలో ఉంటది, దేవుణ్ణి గణపరిచిన వాణ్ణి దేవుడే గణపరుస్తాడు, దేవుని తృణీకరించిన వాణ్ణి దేవుడే తృణీకరిస్తాడని. ఆదివార దినమున లేదంటే దేవుణ్ణి ఆరాధించే దినమున మనం ఎప్పుడైనా దేవుని తృణీకరించినట్లయితే, అంటే ఏముందులో ఈ ఆదివారం దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళకుంటే, ఏముందులో దేవుని ఆరాధించకుండా, ఏముందులో దేవుని యొక్క వాక్యం వినకుండా, ఏముందులో ఎప్పుడు చెప్పే మెసేజే కదా అని మనం ఒకవేళ దాన్ని డిస్పైజ్ చేస్తే దేవుడు నిన్ను డిస్పైజ్ చేయ. ఎందుకంటే దేవునికి హృదయముల యొక్క ఆలోచన, నీ యొక్క హృదయంలో ఏం రన్ అవుతున్నది, నీ యొక్క హృదయంలో ఏం పాస్ అవుతున్నది అనేది దేవునికి